చాప్టర్ 4 ఇప్పుడు పైపైన చూసినప్పుడు ప్రస్తుత క్షణం గడిచిన ఎన్నో క్షణాల్లో ఒకటి అనిపిస్తుంది. నీ జీవితంలో ప్రతిరోజు వేల కొద్దీ క్షణాలు రకరకాల విషయాలతో గడుస్తుంటాయి. కానీ లోతుగా చూస్తే అసలు ఉన్నది ఒక్క క్షణమే. అది ఇప్పుడు. జీవితం అనేది కేవలం ఇప్పుడు అనే క్షణంలోనే కదా జరుగుతుంది. ఇప్పుడు అనే ఈ ఒక్క క్షణం నుంచి నువ్వు ఎప్పటికీ తప్పించుకోలేవు. అది నీ జీవితంలో ఓ స్థిరమైన అంశం. ఏం జరిగినా సరే, నీ జీవితం ఎంత మారినా సరే, అది ఇప్పుడులోనే జరుగుతుంది. ఇప్పుడు నుండి తప్పించుకోలేవు కనుక ఎందుకు దాన్ని స్వాగతించకూడదు? దానితో ఎందుకు స్నేహం చేయకూడదు? ప్రస్తుతంతో స్నేహం చేయడం వల్ల నువ్వు ఇంట్లో ఉన్న అనుభూతి పొందుతావు. ఇప్పుడులో నీకు ఆ అనుభూతి లేకపోతే నువ్వు ఎక్కడికెళ్ళినా ఇబ్బందిగానే ఉంటావు. మనసే జీవితాన్ని గతం కింద, ప్రస్తుతం కింద, భవిష్యత్తు కింద విభజిస్తుంది. నిజానికి అదంతా ఓ భ్రమ. గతము ఇంకా భవిష్యత్తు అనేవి కేవలం ఆలోచనలు, మానసిక నైరూప్యతలు. గతం కేవలం ఇప్పుడులోనే గుర్తు చేసుకోగలవు. భవిష్యత్తు వచ్చినప్పుడు అది కూడా ఇప్పుడులోనే వస్తుంది. కాబట్టి నిజంగా ఉన్న ఒకే ఒక స్థితి ఇప్పుడే. ఇప్పుడు మీద శ్రద్ధ పెట్టడం అంటే నీ అవసరాలను పట్టించుకోకూడదు అని అర్థం కాదు. ఏది ముఖ్యమో గుర్తించాలి అని. అప్పుడు నీ తరువాతి అవసరాలను తేలిగ్గా తీర్చుకోగలవు. ముందు ముఖ్యమైనది ఇప్పుడు అని తెలుసుకోవాలి. దానితో స్నేహం చేయాలి. దాన్ని గుర్తించాలి, గౌరవించాలి. దానితో ఉండడం సాధన చేయాలి. ఇప్పుడులో ఉండడం అనేది నీ జీవితంలో అన్నిటికంటే ముఖ్యమైనది కావాలి. నువ్వు ఈ క్షణం యొక్క బాధ్యత తీసుకోనంతవరకు నీ జీవితం యొక్క బాధ్యత తీసుకోనట్టే. ఈ క్షణానికి బాధ్యత తీసుకోవడం అంటే ఇప్పుడులో నడుస్తున్న పరిస్థితిని అంతరంగంలో వ్యతిరేకించకుండా ఉండటం, దానితో వాదించకుండా ఉండటం, అంటే జీవితంతో అనుసంధానమై ఉండటం. ఇప్పుడు ఇలా ఎందుకుంది అనంటే దానికి సమస్త జగత్తు కారణమవుతుంది. ప్రతి ఒక్కటి మరో దానితో పరస్పర సంబంధం కలిగుంది. మన ఋషులు, బౌద్ధులు, శాస్త్రవేత్తలు అందరూ చెప్పేది ఇదే. పైకి అన్ని వేరువేరుగా కనిపించినా సరే, కింద అవన్నీ ఓ మొత్తంలో భాగంగా కలిసిపోయుంటాయి. అదే ఈ క్షణాన్ని ఈ విధంగా నీ వద్దకు తీసుకువచ్చింది. కోరిక, భయము రెండిటిని వదిలి ఈ క్షణాన్ని కేవలం చూడగలిగితే నువ్వు ఆ శక్తితో అనుసంధానమవుతావు. అప్పుడే నువ్వు ప్రపంచంలో సానుకూల మార్పుకు ప్రతినిధిగా మారగలవు. ఒక తేలికైన కాని తీవ్రమైన ఆధ్యాత్మిక సాధన ఏంటంటే నీ లోపల ఇంకా నీ బయట ఇప్పుడులో వచ్చే ప్రతి విషయాన్ని స్వీకరించడం. నీ శ్రద్ధ ఇప్పుడు మీద ఉన్నప్పుడు నీలో ఒక అప్రమత్తత ఉంటుంది. అది నువ్వు కల నుండి మేల్కొన్నట్టు ఉంటుంది. ఆలోచన అనే కల నుండి, గతం భవిష్యత్తు అనే కల నుండి. అంత స్పష్టత, అంత తేలిక. సమస్యలకు తావే లేదు. కేవలం ఈ క్షణం ఎలా ఉంటే అలా. జీవితం పవిత్రంగా అనిపిస్తుంది. ఎంత ఎక్కువగా అందులో ఉంటే అంత ఎక్కువగా నీ అసలైన ఉనికి యొక్క అందాన్ని అనుభూతి చెందుతావు. చాలామంది ఇప్పుడు అనేదాన్ని జరిగేదానితో తికమక పడతారు. కాని అది కాదు. ఇప్పుడు అనేది ఇప్పుడులో జరిగేదానికన్నా చాలా లోతైనది. అది కేవలం ఉండడం అనే స్థితి. ఇప్పుడులో నువ్వు నీ మనసులోని విషయాల నుండి బయటకు అడుగుపెడతావు. ఆలోచనా ప్రవాహం నెమ్మదిస్తుంది. నీ ఆలోచనలు నీ శ్రద్ధను అంతగా కోరుకోవు. ఆలోచనల మధ్య సందు ఏర్పడుతుంది. నిశ్చలత అనుభవమవుతుంది. ఆలోచనలు, భావోద్వేగాలు, ఇంద్రియ జ్ఞానం, నువ్వు అనుభూతి చెందేవన్నీ నీ జీవితం యొక్క విషయాలు. ఆ విషయాలతో గుర్తింపు కలిగుండటం వల్ల అది నీ జీవితమని నిర్ధారించుకున్నావు. చూడబడే విషయం నువ్వు కాదని, నువ్వు కేవలం చూసేవాడవని ఎంత స్పష్టంగా కనిపించినా నువ్వు దాన్ని ఎప్పుడూ నిర్లక్ష్యం చేస్తావు. ఇప్పుడుగా ఉన్నది నేను అన్న నీ యొక్క సత్యమే. ఆ రెంటికి భేదం లేదు. పసితనంలో
ఇంకా ముసలితనంలో, ఆరోగ్యం అనారోగ్యంలో, గెలుపు ఓటముల్లో నేను అనే భావంలో మార్పుండదు. దాన్ని విషయాలతో కలిపి చూడటం వల్ల స్పష్టంగా చూడలేకున్నావు. అది పరిస్థితులతో, నీ ఆలోచనా ప్రవాహంతో, ప్రపంచపు విషయాలతో, ఇంకా కాలంతో కప్పబడి ఉంది. అందువల్లే మర్చిపోయావు. కోపం, బాధ, హింస ఇంకా వివాదాలు తలెత్తడానికి కారణం నిన్ను నువ్వు మర్చిపోవడమే. సత్యాన్ని గుర్తించి జ్ఞాపకం పెట్టుకోవడంతోనే నువ్వు తేలిగ్గా నీ అసలైన ఇంటికి చేరుకుంటావు. నేను నా ఆలోచనలు కాను. నేను నా భావోద్వేగాలు కాను. నేను నా ఇంద్రియాలు చూపే అనుభూతులు కాను. నేను నా అనుభవాలు కాను. నేను నా జీవిత విషయాలు కాను. నేను జీవితాన్ని. అన్ని విషయాలు జరిగే స్థలం నేనే. నేను చైతన్యాన్ని. నేనే ఆ ఇప్పుడు. నీలో ఉన్నాను అనేది నేనే.